కి వచ్చింది మావోయిస్టులకు సంబంధించినటువంటి భారీ డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ కగార్తో భారతదేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సాయుధ బలగాలతో ఆపరేషన్ కగార్ చేపట్టి మార్చి 2026 కల్లా భారతదేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేస్తామని కంకణం కట్టుకొని చాలా పెద్ద ఎత్తున కుంబింగ్లు చేస్తూ అన్ని రాష్ట్రాలలో మావోయిజాన్ని అంతమొందించాలనే ప్రయత్నంలో ముందుకు నడుస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీ పెద్ద ఎత్తున దెబ్బతిన్నది. ఒకవైపు పెద్ద ఎత్తున మావోయిస్టు అగ్రనేతలైనటువంటి కొంతమంది లొంగుబాటులో పోతే ఇంకా కొంతమంది ఎన్కౌంటర్లో మృతి చెందిర్రు. దాంట్లో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అట్లాగే మావోయిస్టు టాప్ లీడర్ హిడ్మా లాంటి వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే లొంగిపోయిన దాంట్లో మావోయిస్టు కేంద్ర కమిటీగా ప్రకటించబడ్డటువంటి ప్రస్తుతానికి లొంగిపోయాడు ఆయన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ. ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. అయితే మావోయిస్టులు లొంగిపోయినా కూడా ఇప్పటికీ ఇంకా ఇద్దరు కేంద్ర కమిటీలోనే కొనసాగుతున్నారు. వారిలో గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు అట్లాగే ఇంకొక వ్యక్తి జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మిసిరి బెస్రా. ఈ ఇద్దరు కూడా ఇంకా మావోయిస్టు పార్టీలోనే కొనసాగుతున్నారు. అయినా వాళ్ళ కోసం కుంబింగ్ కొనసాగుతుంది సరండా అడవుల్లో. అయితే ఇదంతా కూడా ఒకవైపు జరుగుతుంటే మహారాష్ట్రలో ఈరోజు మావోయిస్టులకు సంబంధించినటువంటి భారీ డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సాయుధ బలగాలు పెద్ద ఎత్తున కుంబింగ్ ఆపరేషన్ చేపట్టినాయి. ఆ కుంబింగ్ లో అతిపెద్ద ఆయుధ కర్మాగారాన్ని డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, కనుగొన్నారు. అడవులలో పకంజూర్ అడవులలో సాయుధ బలగాలు పెద్ద ఎత్తున కుంబింగ్ చేస్తుండగా నక్సలైట్లు ఆయుధాల తయారీకి సంబంధించినటువంటి సామాగ్రిని సైనికులు కనుగొని ధ్వంసం చేశారు. దీంట్లో 5 టన్నుల యంత్రం, సుమారు 5 టన్నులు ఉంటుందట. ఆ 5 టన్నుల యంత్రం, దాంతో పాటు 150 బీజీఎల్ పైపులు, 220 పీసీలు, 12 బోర్ పైపులు, 20 రైఫిల్ రాడ్ మెటల్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిఆర్పిఎఫ్ పోలీసులు అట్లాగే పోలీసులు సంయుక్తంగా మహారాష్ట్రలోని ఇవాళ గడ్చిరోలి జిల్లాలో బల్బేడా అడవుల్లో సోదాలు నిర్వహిస్తుండగా ఈ ఆయుధ కర్మాగారం బయటపడింది. దీంతో సాయుధ పోలీసులు అడవుల్లో ఇంకేమైనా మావోయిస్టులు ఉన్నారా, ఇంకేమైనా ఆయుధ కర్మాగారాలు ఉన్నాయా, లేదా ఇంకేమన్నా పోలీసు సంబంధించి అంటే ఈ మావోయిస్టులకు సంబంధించి డంపులు ఉన్నాయనేటువంటిది పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. చూద్దాం మరి మావోయిస్టులకు సంబంధించి ఇంకా లొంగిపోకుండా సాయుధులై అడవులలో ఉంటున్నారు. కొంతమంది లొంగిపోయారు, కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోయారు. అయినా కూడా ఇప్పటికీ నక్సలైట్లు మావోయిస్టులు గతంలో ఏర్పరచుకున్నటువంటి డంపులు కావచ్చు, అట్లాగే ఈ ఆయుధ కర్మాగారాలు కావచ్చు, వారు లేకున్నా కూడా అవి అక్కడే ఉంటాయి. కాబట్టి పోలీసులు ఇంకా కుంబింగ్ చేస్తూ ఉన్నారు. మొన్ననే మనం చూసినాం 22 లక్షల రూపాయల నగదు కూడా దొరికింది. అంటే ఇంకా ఎన్ని డంపులు ఉన్నాయి, ఆ డంపుల వివరాలు ఏంటి, లొంగిపోయినటువంటి మావోయిస్టులు వాళ్ళతోటి వెళ్ళి వాళ్ళ గైడెన్స్లో వెళ్ళి ఈ ఆయుధ కర్మాగారాలు కనుగొనడం, ఈ డంపులను కనుగొనడం పోలీసు వాళ్ళు చేస్తున్నారు. ఇంకా ఎన్ని డంపులు, ఎన్ని ఆయుధ కర్మాగారాలు బయటపడతాయో చూడాల్సిందే. దేశంలో మావోయిస్టుల అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. మావోయిస్టులకు సంబంధించినటువంటి భారీ డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.